హలో ఫ్రెండ్స్, 'కుదుంబిస్తాన్' మూవీ చూశాను భయ్యా. జెమ్ మూవీ అండి అసల. రన్ టైమ్ ఒక 2½ అవర్స్ ఉంటుంది. ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తీసిన మూవీ ఇది. మణికందన్ బ్రో, ఎలా అంటే మీకు మాత్రమే సాధ్యం ఇది. ఇలాంటి మంచి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం. ఒక 'జై భీమ్', ఒక 'గుడ్ నైట్', ఇప్పుడు 'కుదుంబిస్తాన్'. స్టోరీ ఇది ఒక సింగిల్ లైన్‌లో చెప్పలేం భయ్యా. అంటే లైక్ హీరో, హీరోయిన్ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. వాళ్ళది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. బోత్ సైడ్స్ పేరెంట్స్‌కి ఇష్టం ఉండదు వీళ్ళ మ్యారేజ్. పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకి హీరోకి జాబ్ అవుతుంది. ఆ విషయం హీరోయిన్‌కి చెప్పడు. వాళ్ళ ఫ్యామిలీకి తెలీదు. ఒకవైపు జాబ్ లేదని ఫ్యామిలీకి తెలియక, వాళ్ళు అడిగేవి తీర్చడానికి హీరో కష్టపడిన విధానం, లోన్స్ తీసుకురావడము, ఆ లోన్స్ కట్టడానికి ఇంకో దగ్గర నుంచి అప్పు తీసుకురావడము, చుట్టూ జరిగే కథ అండ్ తను నలిగిపోవడము ఫ్యామిలీ ఎమోషన్స్‌తో, ఫ్యామిలీకి ఏం కావాలని తీసుకురాలేక. సో, ఇలా కొన్ని సిట్యుయేషన్స్ మనకి చాలా రిలేటబుల్‌గా అనిపిస్తాయి. బాగా డిజైన్ చేశారు. బోర్ కొట్టకుండా కామెడీతో అండ్ డ్రామా యాడ్ చేసి. హీరో వాళ్ళ పేరెంట్స్‌తో జరిగే కొన్ని సీన్స్ ఉంటాయి అండ్ వాళ్ళకి మధ్య జరిగే కొన్ని సిట్యుయేషన్స్ ప్రకారంగా అవి కూడా చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. ఒక సీన్ ఉంటుంది అక్కడ మనీ గురించి, మనీ లేకపోతే మనకి వాల్యూ ఎలా ఉంటుంది, ఇంట్లో వాళ్ళు కూడా మనకి వాల్యూ ఇవ్వరు అనేది ఒక సీన్ యాడ్ చేశాడు యాక్చువల్ డైరెక్టర్. అది చాలా వైరల్ కూడా అయింది. ఆ సీన్ మాత్రం పీక్స్ అసల. నెక్స్ట్ లెవెల్ వైబ్ వస్తుంది. అండ్ మణికందన్ గారు యాక్టింగ్ మాత్రం జీవించేశారు ఆ సీన్‌లో అండ్ త్రూఅవుట్ ద మూవీ హి డిడ్ వెరీ వెల్. ఈ పర్టికులర్ సీక్వెన్స్ లో మణికందన్ గారు చెప్పే డైలాగ్స్ కి ఈ మూవీకి గట్టి కనెక్ట్ అవుతాం ఫర్ షూర్ గా. అండ్ హీరో వాళ్ళ పేరెంట్స్ చేసిన వాళ్ళు కూడా చాలా చాలా బాగా చేశారు. ఈ మూవీలో ఇంకో మంచి మెయిన్ క్యారెక్టర్ ఏంటి అంటే హీరో వాళ్ళ బావ చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ వాళ్ళిద్దరి మధ్య వచ్చే కొన్ని ఈగో క్లాషెస్ ఉంటాయి. అసలు అవి హైలైట్ అసలు యాక్చువల్లీ. అండ్ ఇందులో ఒక క్యాస్ట్ డిస్క్రిమినేషన్, మనీ లేకపోతే సొసైటీలో వాల్యూ ఎలా ఉంటుంది అండ్ రిలేటివ్స్ ఎలా ఉంటారు, ఎలా ట్రీట్ చేస్తారు మనని, మనీ లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు, అవి సిచ్యువేషన్ ప్రకారంగా ఎలా ఉంటారు అనేది ఒక ఫ్యామిలీ డ్రామా లాగా నీట్ గా చూపించారు. అండ్ ఈ మూవీలో హీరోకి ఫ్రెండ్స్ గా ఒక గ్యాంగ్ యాక్ట్ చేశారు. ఆ గ్యాంగ్ అయితే కామెడీ ఉంటుంది భయ. క్లైమాక్స్ లో నవ్వలేక సచ్చా నేనైతే. ఈ మూవీకి నెగిటివ్స్ ఏం చెప్పలేం భయ. లైక్ కొన్ని ఉన్నాయి, బట్ వీ కెన్ స్కిప్ దెమ్. మీరు ఒక మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ మూవీని మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఈ వీకెండ్ చూసేయచ్చు. ఈ G5 OTTలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ డోంట్ మిస్ దిస్ మూవీ. ఈ మూవీకి నా రేటింగ్ ఫర్ 10 ఇట్ కెన్ బి 9. ఫ్రెండ్స్, మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మై హంబుల్ రిక్వెస్ట్, ఇలాంటి రివ్యూస్ కొరకు, మూవీ అప్డేట్స్ కొరకు kindly please subscribe our YouTube channel Review Ticket. See you again. Thank you.